ధన్యవాదాలు. నమస్కారం అండి. పేరు నేను వనం గంగయ్య, ఎల్బీ నగర్, రంగారెడ్డి జిల్లా, సరూనగర్ మండలం, మన్సూరాబాద్ ఎరకల నాంచేరమ్మ వ్యవస్థాపక అధ్యక్షుడిని, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఎరుకుల సంఘానికి. కావున నిన్న జూలై 15 రోజున నేను మరియు కండెల వెంకటేశ్వర్లు కలిసి త్యాగరాయి గాన సభకు రాజారామన్న, డాక్టర్ రాజారామన్న గారు, ఆయన మంచి గాయకుడు, సెంట్రల్ గవర్నమెంట్లో జనరల్ సెక్రటరీ, ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. కాబట్టి మమ్మల్ని పిలిచి మా సేవని చూసి ఎన్నో సంవత్సరాల నుంచి కృషి చేసి వనం గంగయ్య అని నన్ను గుర్తించి నాంచేరమ్మ నగరు 500 మందికి పట్టాలు ఇప్పించిండు అని గుర్తించి నన్ను మరియు కండెల వెంకటేశ్వర్లు కూడా ఆయన ఎంతో సేవాభావంలో ఎన్నోసార్లు రక్తదానము చేసిన వ్యక్తి. అలాగే కండెల వెంకటేశ్వర్ల వాళ్ళ తల్లి 9వ తారీఖు, ప్రతి నెల 9వ తారీఖు చనిపోయినందుకు ఆయన వంతు ప్రతి నెల బీదవారికి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎంతోమందికి అవసరాల కొద్దీ ఆయన పోయి అన్ని సేవ, ప్రజాసేవ, సోషల్ వర్క్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనుకు నాకు రాజారామన్న గారు ఏకలవ్య సోషల్ ఏకలవ్య అవార్డుని మాకు అందజేయటం జరిగింది. కాబట్టి రాజారామన్న గారికి ఏకలవ్య సేవారత్నం అవార్డు, నాకు కండెల వెంకటేశ్వర్లకి ఆయన అవార్డుని ఇవ్వడం జరిగింది. కావున రాజారామన్నకు నా తరపు నుండి కానీ కండెల వెంకటేశ్వర తరపు నుంచి కానీ కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు కండెల వెంకటేశ్వర్లు గారు అనేక మందికి రక్తదానాలు చేస్తూ, అలాగనే వాళ్ళ తల్లిగారు అయిన అమ్మగారికి చనిపోయిన రోజు 9వ తారీఖు నాడు అనేకులకి, బీద వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అనేకులకు కూడా అవసరాల మేరకు వాళ్ళకి ఏమైనా ఆపదలు ఉంటే, ఏ ఆపదలు ఉంటే పోయి ఆయన సోషల్ వర్క్ చేస్తూ ఎంతోమందికి సేవ చేసిన ఆయనకి మన సంఘం తరపు నుంచి, నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. వన్యల
Next award goes to Srimati Rukmini, singer Ellariswari. Sir, ఆమెకు అక్కడికి పోయి మనం ఇద్దాం సార్. Next award goes to Kandela Venkateswarlu, social worker, Ekalavya Seva Ratna award. సార్ ఈయన కూడా పల్లె గ్రామాంతాలకు పోతే ఎవరో పేదవాళ్ళని మర్డర్ చేస్తే ఆ మర్డర్ మీద ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఇతను పోయి సొంతంగా కార్ వేసుకుని 10,000 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టుకుని అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేయించారు. కండెల వెంకటేశ్వర గుండెలు సోషల్ వర్కర్ సార్. మరొకటి విచిత్రం ఏంటంటే ప్రతి నెల 9వ తారీఖు వీళ్ళ మదరకి పేరు మీద అన్నదానం చేస్తుంటారు. సో ఇలాంటి కార్యక్రమం చేస్తున్నట్టు ఇతనికి సేవారత్న ఏకలవ్య సేవారత్న పుష్కర అవార్డు తీసుకోవడం జరిగింది. పెద్దలు వీళ్ళ ద్వారా కూడా ఇక్కడ ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరినీ చాలా సంతోషం చేసినందుకు రాజారమణ గారికి ఇక్కడ పెద్దలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెంకటేశ్వర్. సోషల్ వర్కర్ కందుల ఝాన్సీ గారు ఏకలవ్య సేవారత్న అవార్డు. కందుల ఝాన్సీ గారు ఆమె ప్రొఫెషనల్ గా ఉద్యోగస్తున్న టీచర్ సార్. నెక్స్ట్ అవార్డు గోస్ టు వరం గంగయ్య, సోషల్ వర్కర్, ఏకలవ్య సేవారత్న అవార్డు. సార్ ఈయన ఒక మొత్తం కాలనీ ఎస్టాబ్లిష్ చేశాడు. 250 కుటుంబాలకు పట్టాలు ఇప్పించాడు. ఇంతకంటే ఇంకా సేవా బాధ్యత కావాలి సార్. ఎల్బీనగర్ ఏకలవ్య సేవారత్న అవార్డు. అతీతమైన సమాజ భావంతో, మతతత్వాలకు అతీతమైన ధార్మిక దృక్పథంతో, మరి ప్రాంతీయ తత్వాలకు అతీతమైన దేశభక్తితో, భాషాభేదాలకు మించిన భారతీయత్వంతో చక్కటి సేవలు తీస్తున్నాడు మా కండెల. రాజాంగంలో మరింతగా విజృంభించాలని, విరుచుకుపడాలని కోరుతున్నాను. గురిబడి వెంకటరెడ్డి గారు సేవతో సహకరిస్తున్నాడు. పూలమాలతో థ్యాంక్ యూ సార్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు సర్వమతాల సారాంశం ఒక్కటే. ప్రతి ఒక్కరికి మనకు చేతనంత వరకు సేవ చేయాలి అనే సిద్ధాంతాన్ని ఈ భారతదేశంలో అనేక మంది పెద్దలు, పూజలు, ఈ ఇండియా మూలవాసులు అనేక మంది ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని మనకు అందించినారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ వేదికను అలంకరించే పెద్దలు కూడా, ఈ నంది అవార్డు అందుకున్న వారు కూడా చాలా మంది వారి వారి సేవల్ని అనేక రూపాలలో వారు చేయడం, దాన్ని గుర్తించి మొట్టమొదటిసారిగా తెలంగాణలో నంది అవార్డులను ప్రథమంగా వారి మంచి పనులు చేసిన వారికి నిస్వార్థంగా, నిజాయితీగా, మంచితనానికి మారుపేరుగా శ్రీ భారతీ జోషి గారు ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని జరపడం, దానికి ఎంతో మందిని పెద్దల్ని పిలిపించి వారి సన్నిధిలో ఈ కార్యక్రమం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న యాదగిరి గుట్ట నరసింహస్వామి కళ్యాణ మహోత్సవంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగినట్టుగా ఉంది. ఈ బాధ్యత ఈ నంది అవార్డులతో కొంత
పెరుగుతుందనుకోవాలా. ఎందుకంటే కరోనా టైంలో కానీ ఇంకా అనేక సందర్భాల్లో కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా వాటి దోష కాదు వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఈ మీడియా మధ్యతరగతి మీడియాలో సోషల్ మీడియాలో బాధ్యతగా తీసుకొని అనేక మందికి సేవ చేసిన వారికి అతని ట్రస్ట్ ద్వారా పెద్దలు పూజలు గురువు గారు వారి చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వడం నిజంగా పూర్వజన సుప్రభుగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ అవార్డు నాకే కాదు, నాతోటి నన్ను ప్రోత్సహించిన నా తోటి రాష్ట్ర కమిటీకి, మాది ఏకలవ్య కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి మొత్తానికి ఈ అవార్డు చెందుతానని నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే ఎంతో మందిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ ఆదర్శంలో భాగంగానే ఈ రోజు వారిదర్శి గారు ఎన్నో అవార్డులు తీసుకొని ఎంతో మంది పెద్దల ఆశీర్వాదం తీసుకొని అతనికి తోచిన ఆ ఆశీర్వాదం కూడా కొంతమందికి పంచాలని నిర్ణయించుకోవడం, అతని చేతుల మీదుగా ఈ అవార్డు మాలాంటి వారికి నిస్వార్థంగా నిజాయితీగా అందజేయడం నేను నిజంగా గర్వంగా ఈ త్యాగరాయ మహాసభ నుంచి చెప్పుకుంటూ మీకందరికీ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్, జై ఏకలవ్య. గురుగారు మీ ప్రసంగానికి వందనం. నేను పూజారి తిరుపతిని. నేను మా ఏకలవ్య సేవారత్న అవార్డు మన కండెల వెంకటేశ్వర్ గారికి డాక్టర్ రాజారత్నము గారి చేతుల మీద తీసుకోవడము, అతనికి కానీ నాకు కానీ మన వాళ్ళకి కానీ చూడడము ఆ సందర్భం ఎంతో సంతోషకరం అనిపించింది. అదేవిధంగా మన సేవా సంఘంలో కానీ కొన్ని విషయాల్లో మన కండెల వెంకటేశ్వర్ గారు ఎన్నో విషయాల్లో అతనికి తెలిసిన వెంటనే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నేనున్నాను, నా పరంగా నేనేం ఒక పౌరునిగా నేనేం చేయాలో వీళ్ళకు అనే అభిప్రాయంతో నిమిషాల మీద పోయి అక్కడ నిలబడుతూ మనం ఒక విషయాన్ని చెప్పుకోవాలంటే ఖమ్మంలో ఒక మైనర్ బాలిక పైన ఎంతో అత్యాచారం విషయమే అనుకోండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైతే అక్కడ పోయి అదే ఈ సంఘటన ఎట్లా జరిగింది ఏంది అని తెలుసుకొని అక్కడ డాక్టర్ల మేరకు ఆమెకు బ్లడ్ కావాలన్నా కూడా ఆ బ్లడ్ డొనేషన్ ఇతను చేయడం జరిగింది. ఆ విషయము మనకు ఎంతో బాగా అనిపించింది. అదేవిధంగా ఇతనితో పాటుగా ఉండే అనుచరులను కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళని కూడా మనం ఒక మానవ జన్మ ఎత్తినందుకు మన శాయశక్తులు ఎంత చేయాలో పబ్లిక్ మన సేవ మన కర్తవ్యం మన వరకు మనం చేద్దాము అనే అభిప్రాయంతో కొన్ని విషయాలు అతను ఈ విధంగా కొన్ని చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా ఎన్నో జరిగాయి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మనం కలవకుర్తి కానీ ఈ ఆమన్గాల్ సంఘటన కానీ, అదే ఖమ్మంలో విజయవాడలో కూడా ఒక నిరుపేద కుటుంబంలో ఒక లేడీకి జరిగిన అన్యాయంలో ఇతను ఎంతో అతనికి సంబంధించి ఈ విషయం అందిన వెంటనే తెలుసుకొని అతను పోయి ఆ మహిళ డెలివరీ విషయంలో హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అతని భర్త ఒంటరివాడు అయిపోయి ఎంతో బాధపడుతుంటే మేమున్నాము అంటూ ఇతను శాయశక్తిలో ఎంతో అతనికి సాయం చేసి కావలసిన నిత్యావసర వస్తువులు కానీ ఇంకా అతనికి కావాల్సిన కొన్ని డబ్బు పరంగా కానీ ఇతన్ని ఎంతో కొంతవరకు సాయం చేసి చెప్పేసి మనోధైర్యం ఏర్పాటు చేసి మీరు జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి మనం నిలదీయాలా, ఇంకా ముందు జరగకుండా చూసుకోవాలి మనము అని చెప్పి ఈ సంఘటనకు ఎవరైతే కారణకులు అయినరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్కు తెలియపరచడం జరిగింది. ఈ విధంగా కండెల వెంకటేష్ ఎన్నో విషయాల్లో ఏదో అతనికి ఎక్కడ అన్యాయం జరిగి తెలిసినా కూడా అతనికి శాయశక్తుల అతను పోయి అక్కడ కొన్ని ఎదిరించడం జరిగింది. కొందరు నిరుపేదలకు కానీ కొన్ని విషయాల్లో అతను నిలబడి మేమున్నాం మీకు అంటూ మనోధైర్యం ఏర్పరుస్తూ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా కండెల వెంకటేష్ ఇలాంటి విషయాలు ఎన్నెన్నో చేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఇతన్ని కాకుండా కండెల వెంకటేష్తో పాటుగా కూడా ఇంకా కొందరికి కూడా అతను మేల్కొల్తూ రాండి, మనము ఒక మానవ జన్మ ఎత్తినము, మనం శాయశక్తులు మనం ఎంత చేయాలో అంత పబ్లిక్ సాయం చేద్దామనే అభిప్రాయంతో ముందుకు వస్తున్నందుకు స్పెషల్గా ఈ మధ్యలో మన ఏకలవ్య సేవారత్న అవార్డు తీసుకున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అతను కూడా చాలా హ్యాపీగా
ఫెయిల్ అయ్యాడు. డాక్టర్ రాజారత్నం సార్ గారు ఈ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠక పట్టాభిషేకం త్రివేణి సంఘం కల్చరల్ అసోసియేషన్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చి ముఖ్య అతిథి సభాధ్యక్షులు వెంకట్రావు గారు ముఖ్య అతిథి, తర్వాత గెస్ట్ ఆఫ్ ఆనర్ పికే అమర్ణ గారు, తర్వాత మూవీ ఆర్టిస్ట్ అండ్ సింగర్ ఠాగూర్ సురేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చి, తర్వాత ప్రొఫెసర్ అర్జున్ రావు గారు పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆయన సలహాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఆయనకు వేలాది నమస్కారం చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి పేరు, అట్లాగే మా కండ్ల వెంకటేశ్వరికి, అట్లాగే వనము గంగయ్య గారికి, లక్ష్మీ పార్వతి గారికి చిరు సత్కారం అండి మా త్రివేణి కల్చరల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తూ, పేరున ఎవరన్నా పేర్లు మర్చిపోయింటే దయచేసి మన్నిస్తారని, మమ్మల్ని గౌరవిస్తారని, ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని మీ అండదండలు, మీ ఆశీర్వాదం, భగవంతుని ప్రసన్న వీళ్ళందరూ మాకు అండదండలు కోరుకుంటూ మనం ఇలాంటి క్రమాలు ఎన్నో చేస్తాము. దైవజ్ఞ శర్మ గారికి ఒక చిరు సత్కారం అండి, చిరు సత్కారం. ఇప్పుడు మా కండ వెంకటేశ్వర గారు ఈ సభను ఉద్దేశించి ఒక మాట 2 మాటలు ముగించారు. త్రివేణి సంగమం మరి ఈరోజు కళాకారులకి, మరి సేవా కార్యక్రమాలు చేసేవారికి ప్రత్యేకంగా అవార్డుల కార్యక్రమం ప్రదర్శనం చేయడం జరిగింది. వారికి అదేవిధంగా ముఖ్యులు, పెద్దలు, సినీ యాక్టర్స్, ఎంతో మంది మరి పాటలు పాడే గాయకులు వాళ్ళ ఆలోచనల నుంచి పుట్టిన ఆలోచనల్ని ఈరోజు ఇక్కడ పంచుకోవడం జరిగింది. మరి కళ అంటేనే కళమ్మ తల్లికి పెట్టింది పేరుగా మరి ఇక్కడ త్యాగరాయ గణసభలో ఈ అవార్డులు ప్రదర్శనం జరిగింది. దీనికి ప్రత్యేకంగా అందరూ వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజారామన్న గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా ముగించుకున్నందుకు అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.